Yeah, welcome to current affair discussion. Today we are going to discuss May 26th to June 5 part 1 current affairs. Moving to question number 1. Right. First question. Reserve Bank of India moves 15% cap on banks and NBFCs investments in alternative investment funds. AIF, nothing but alternative investment funds. So first we need to understand what is actually alternative investment funds. Alternative investment funds ni SEBI regulate చేస్తుంది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయంటే, బిగ్ ఇన్స్టిట్యూషన్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్, they will invest funds with a alternative investment funds, and these AIFs invest funds with a startup companies. Okay, growing stage లో ఉన్న బిజినెసెస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. See, this alternative investment fund, the minimum investment, okay, so ఈ ఏఐఎఫ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో దట్ పర్సనాలిటీస్ మినిమం ఇన్వెస్ట్ చేయాల్సిన అమౌంట్ ₹1,00,00,000. అంటే ఏఐఎఫ్స్ నాట్ ఫర్ ద రీటైల్ ఇన్వెస్టర్స్ లైక్ యూ అండ్ మీ. రీటైల్ ఇన్వెస్టర్స్కు కాకుండా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నార్మల్గా ఈ ఏఐఎఫ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ని ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి అండ్ అవి జనరేట్ చేసే ప్రాఫిట్స్ని వీళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు, జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్ లానే. బట్ ద థింగ్ ఇస్, మ్యూచువల్ ఫండ్స్లో ఈవెన్ యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఈవెన్ ₹100 ఆల్సో. బట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం ₹1,00,00,000 ఉండాలి. అదే ఇమాజిన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో వర్క్ చేసే ఎంప్లాయీ అయితే, ఓకే, సో దట్ ఏఎఫ్ యొక్క ఎంప్లాయీ అయితే దే కెన్ ఇన్వెస్ట్ మినిమమ్ ఆఫ్ ₹25 lakhs. సో ఈవెన్ 25 lakhs ఆల్సో లిటిల్ బిట్ అ బిగ్ నెంబర్. సింప్లీ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మనీని పూల్ చేసి దట్ మనీని తీసుకెళ్ళి స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసే కైండ్ ఆఫ్ మెకానిజమే ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే. అండ్ దీస్ ఏఎఫ్స్ని రెగ్యులేట్ చేసే అథారిటీ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. నౌ ఇక్కడ ఆర్బీఐ ఇష్యూ చేసినటువంటి అప్డేట్ నోటిఫికేషన్ ఏంటంటే, సో ఆల్రెడీ వీ డిస్కస్డ్ దట్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ హెచ్ఎన్ఎస్ కానీ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పి, రైట్. సో ఈ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్లో దిస్ పోర్షన్లో బ్యాంక్స్ ఉండొచ్చు అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఉండొచ్చు. సో ఒకవేళ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఫాలో అవ్వాల్సినటువంటి గైడ్ లైన్సే దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఆర్బీఐ మూవ్స్ 15% క్యాప్ ఆన్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్. వాట్ ఇట్ మీన్స్, లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ like a 3 to 4 banks. Like there is one AF, alternative investment fund. For understanding purpose, let me take that is like a ABC alternative investment fund, and there are 4 banks like Axis Bank, HDFC, Canara Bank, Kotak Mahindra, and even let us assume like there is a NBFC also, Bajaj Finance, like that. Okay, this is like NBFC and this is like these are like a finance banks. Let us assume this ABC alternative investment fund కార్పస్ అమౌంట్ is 1,000 crore rupees. అంటే ఈ ఫండ్ యొక్క మొత్తం కార్పస్ 1,000 crore rupees అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. ఇప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుందంటే, let us assume this Axis Bank is invested in this ABC AF an amount of 100 crore rupees, right? And HDFC Bank invested like an amount of like a 30 crore rupees, and Canara Bank invested an amount of like 50 crore rupees. Kotak Mahindra Bank investing like another 100 crore rupees, and Bajaj Finance also investing an amount of 50 crore rupees, right? If you combine all these numbers, see, this is 30, this is 100, 30 plus 100 plus, and here it is 50 crore rupees, and again there is a 100 crore rupees, and Bajaj Finance 50 crore rupees. The total amount here simply 130, 180, 280, 330 crore rupees. 330 crore rupees. And all these institutions, ఇక్కడ 4 బ్యాంక్స్ అండ్ 1 ఎన్బిఎఫ్సి కలిపి ఇన్వెస్ట్ చేసిన మొత్తం అమౌంట్ 330 crore rupees. అండ్ దిస్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ యొక్క కార్పస్ మన ఎగ్జాంపుల్లో ఐ టేకెన్ ఎ నెంబర్ కాల్డ్ 1,000 crore rupees. 1,000 crores $330 crores ఈజ్ నథింగ్ బట్ లైక్ 33%. సి నో ఆర్బీఐ ఏం చెప్తుందంటే, India's banking regulator proposed capping the exposure of regulated entities such as banks kani, NBFCs, non-banking lenders kani, into schemes of alternative investment funds at 15% of the total combined investment by all lenders. సో బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ కలిపి ఒక ఏఐఎఫ్లో మ్యాక్సిమం ఎంత పర్సంటేజ్ని ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, ఆ ఏఐఎఫ్ యొక్క కార్పస్లో
15% ఎక్సీడ్ అవ్వకూడదు. అండ్ మన ఎగ్జాంపుల్లో 33% వచ్చింది కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేయదు. ఓకే, దట్స్ వాట్ ద మీనింగ్ ఆఫ్ దట్ స్టేట్మెంట్. అంటే కంబైన్డ్గా బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ ఒక ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే టోటల్ కార్పస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఫండ్ ఎంత ఉందో ఆ ఫండ్లో 15% ఎక్సీడ్ అయ్యి ఇన్వెస్ట్ చేయడానికి లేదు. అంటే ఈ ఎగ్జాంపుల్లో లెట్ us assume ఫస్ట్ అగైన్ ఏబీసీ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో యాక్సిస్ బ్యాంక్ దీని ఒక కార్పస్ 1000 crores అనుకుందాం. అగైన్ 100 crores ఇన్వెస్ట్ చేసింది అనుకుందాం అండర్స్టాండింగ్ పర్పస్. దెన్ నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ invested like a 50 crore rupees, right? And another Kotak Mahindra Bank, if they want to invest like a 30 crore rupee, it's not possible because 1000 crores lo already 100 crores by Axis Bank and 50 crores by Bajaj Finance invest chesaru. This is already 15% kabatti another financial institution invest cheyadaniki ledhu. That's what RBI is saying. And another thing is look at here. Also the proposal allows regulated entities to invest up to 5% of the corpus of an AIF without any curbs. అంటే సో 5% ఆఫ్ దిస్ కార్పస్ అంటే 50 crores. బజాజ్ ఫినాన్స్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ యాక్సిస్ బ్యాంక్ 100 crores అంటే లైక్ 10%. అంటే 5% వరకు ఆర్బీఐ పర్మిషన్ ఏం అవసరం లేదు, రిస్ట్రిక్షన్స్ ఏం లేకుండా ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ వెన్ ఎవర్ ద పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఏఎఫ్ ఎక్సీడింగ్ 5% of that corpus, that is maximum limit is 10% and 5 to 10% రేంజ్లో ఉన్నప్పుడు ఆర్బీఐ పర్మిషన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దట్స్ వాట్ ఆర్బీఐ సెయింగ్. ఓకే, రైట్, దట్స్ ఆల్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. రైట్, సింప్లీ ఇన్ వన్ వర్డ్ ఇఫ్ యూ వాంట్ టు రిమెంబర్ ఫర్ యువర్ ఎగ్జామ్ క్లరికల్ స్టాండర్డ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాట్ స్టాండ్స్ ఏఐఎఫ్? ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఏంటంటే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి, అంటే బిగ్ ఇన్వెస్టర్స్ లైక్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, సింప్లీ ఐ కెన్ సే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళ దగ్గర నుంచి అంటే హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేసి అండ్ హయ్యర్ రిటర్న్స్ని జనరేట్ చేసేలా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ప్రాఫిట్ వచ్చినా వెరీ హ్యూజ్ ఉంటుంది, లాస్ వచ్చినా కూడా వెరీ హ్యూజ్ ఉంటుంది. అందుకే వెరీ హై రిస్క్ ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రీటైల్ ఇన్వెస్టర్స్ని ఈ కైండ్ ఆఫ్ ఏఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి సెబీ యాక్సెప్ట్ చేయదు. ఓకే, అండ్ మినిమం ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అమౌంట్ ఇన్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో ఇట్స్ 1 crore రూపీ. అండ్ అదే ఏఎఫ్ యొక్క ఎంప్లాయీస్ అయితే 25 lakhsతో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ కంబైన్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆల్ లెండర్స్, banks and NBFCs in one single alternative investment fund should not exceed 15% and maximum limit per single investor is 10% of corpus and up to 5% without any restrictions they can invest, and after exceeding 5% and up to 10% they need to take a permission from RBI. That's our first question. Next, second question. So traditionally built ancient stitched ship inducted into the Indian Navy as a INS Kaundinya. Okay, so look at this image, we will get a clarity. 4th 5th centuries-లో, ఇప్పుడు మనం 21st century-లో ఉన్నాం. 4th 5th centuries లైక్ చంద్రగుప్తుల యొక్క కింగ్డమ్, అప్పుడు చంద్రగుప్తుడు, మౌర్యులు వీళ్ళంతా ఉన్నప్పుడు సౌత్ ఏషియాలో, ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ ఏషియాలో, ఎస్పెషల్లీ మన ఇండియా నుంచి, సపోజ్ ఇఫ్ దిస్ ఈజ్ వరల్డ్ మ్యాప్ అండ్ ఇన్ దిస్ వరల్డ్ మ్యాప్ మనం ఇక్కడున్నాం ఆల్మోస్ట్, అండ్ మనకి ఇంకా సౌత్ ఈస్ట్లో ఉన్నటువంటి కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఈ కంట్రీస్తో ఇండియన్ ఓషన్లో అండ్ బే ఆఫ్ బెంగాల్ ద్వారా ఎస్పెషల్లీ మన వాళ్ళు అప్పుడు ట్రేడ్ చేసింది ఇలాంటి షిప్స్ని యూజ్ చేసే. అండ్ సేమ్ మన యాన్సెస్టర్స్ యూజ్ చేసినటువంటి వుడ్తో స్టిచ్ చేసినటువంటి షిప్ను ఒకటి రీసెంట్గా మ్యానుఫ్యాక్చర్ చేసి కన్స్ట్రక్ట్ చేసి ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేయడం జరిగింది. సో దట్స్ అ థింగ్. ఏ నేము ఐఎన్ఎస్ కౌండిన్యా అండ్ ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇండియన్ నేవీ అండ్ గోవా బేస్డ్ దిస్ కంపెనీ మిస్ హోడీ ఇన్నోవేషన్స్. కేరళ నుంచి స్పెషల్గా స్కిల్డ్ ఆర్టిషన్స్ని పిలిపించి అండ్ దిస్ కంపెనీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, ఇండియన్ నేవీ దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. కన్స్ట్రక్షన్ ఆఫ్ స్టిచ్డ్ షిప్, ఏన్షియంట్ స్టిచ్డ్ షిప్, అండ్ దాన్ని మన ఇండియన్ నేవీలోకి ఇండక్ట్ చేశారు అండ్ విత్ అ నేమ్ కాల్డ్ ఐఎన్ఎస్వి కౌండిన్యా. సో ఎగ్జామ్లో రీసెంట్గా ట్రెడిషనల్లీ built ancient stitched ship inducted into the Indian Navy, which was constructed with the help of Ministry of Culture, Indian Navy and Goa based a private company called Hodi Innovations, which is in Goa. What is the name of that particular ship అని అడిగితే you should simply answer INSV, Indian Naval Ship Vessel Kaundinya, INSV Kaundinya. ఈ నేమ్ ఎందుకు పెట్టారంటే కౌండిన్య అనే నేము ఆ చంద్రగుప్తులు గుప్త కింగ్డమ్లో వన్ ఆఫ్ ద పర్సనాలిటీ, దిస్ పర్సనాలిటీ కౌండిన్య.
ఈయన మన ఇండియా నుంచి లైక్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్నటువంటి కంట్రీస్తో ట్రేడ్ చేయడం కోసము వలస వెళ్ళి అండ్ అక్కడే ఉన్న ఒక కింగ్ డాటర్ని మ్యారేజ్ చేసుకొని సో ఇండియాకి అండ్ సౌత్ ఈస్టర్న్ ఏషియాలో ఉన్న కంట్రీస్కి రిలేషన్స్ని ట్రేడ్ పరంగా మెయింటైన్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేసినటువంటి పర్సనాలిటీ ఐఎన్ఎస్ కౌండిన్య. అందుకే దిస్ షిప్కి ఐఎన్ఎస్ కౌండిన్య అని చెప్పి నేను పెట్టడం జరిగింది. ఓకే, సో సింప్లీ ట్రెడిషనల్లీ బిల్ట్ ఏన్షియంట్ స్టిచ్డ్ షిప్ ఇండక్టెడ్ ఇన్ టు ది ఇండియన్ నావీ యాజ్ ఐఎన్ఎస్వి కౌండిన్య. ఓకే, సో ఏ మినిస్ట్రీ and Indian Navy and the company called Hodi Innovations. It is actually in Goa. That's the second question, not much to discuss. Next, third one. Okay, yeah, third one again, this one. Reserve Bank of India moves special shares for urban cooperative banks as a new source to raise capital. ఏ banks urban cooperative banks క్యాపిటల్ రైజ్ చేయడం కోసము న్యూ సోర్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది. అండ్ వాట్ ఈస్ దట్ ఫ్యూచర్, లెట్ మీ డిస్కస్, రైట్. సో థర్డ్ క్వశ్చన్ అగైన్ లిటిల్ బిట్ ఇంపార్టెంట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే హ్యాస్ mooted a proposal for urban cooperative banks. Urban cooperative banks with a deposit, this is the important condition, with the deposits of more than 10,000 crore rupees. నార్మల్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ 4 టైప్స్ ఉంటాయి. టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్స్, టైర్ 2, టైర్ 3 అండ్ టైర్ 4. ఓకే, సో వాట్ ఈస్ టైర్ 1 కోఆపరేటివ్ బ్యాంక్ అంటే 100 crore వరకు డిపాజిట్స్ ఉంటే టైర్ 1, లెస్ దాన్ 100 crores వరకు డిపాజిట్స్ ఉంటే టైర్ 1 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటారు. అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో 4 టైప్స్. 100 crores నుంచి 1000 crores వరకు కన్నా డిపాజిట్స్ ఉంటే, ఈ డిపాజిట్స్ పబ్లిక్ మనీ, ప్రజల డబ్బు. ఓకే, సో బ్యాంక్ క్యాపిటల్ గురించి అనట్లేదు, ఇవి డిపాజిట్స్ లైక్ సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, ఎఫ్డి, ఆర్డి రూపంలోనే డిపాజిట్స్. 100 crores నుంచి 1000 crores వరకు ఉంటే టైర్ 2. దెన్ 1000 crores నుంచి 10,000 crores వరకు డిపాజిట్స్ కన్నా ఒక అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ దగ్గర ఉంటే దోస్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ టైర్ 3. అండ్ 10,000 crores కన్నా ఎక్కువ డిపాజిట్స్ ఉంటే దాట్ పర్టికులర్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్. అండ్ ఇక్కడ ఆర్బీఐ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ అప్లికబుల్ ఫర్ లాస్ట్ కేటగిరీ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అంటే టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఈ ఆర్బీఐ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఫ్యూచర్ అప్లికబుల్ అవుతుంది. ఆ ఫ్యూచర్ ఏంటో లెట్స్ వి డిస్కస్, రైట్. టు ఇష్యూ స్పెషల్ share certificates, so SSC, that is special share certificates to their members or to persons residing within their area of operations. This will offer an additional avenue for raising capital alongside the existing arrangement for issuing member shares. So what actually this SSCs, I will explain with a simple example also. And one more thing, ఈ స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ ఏవైతే ఇష్యూ చేస్తారో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ పార్ట్ ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ ఆఫ్ ఎ బ్యాంక్. ఓకే, అగైన్ బేసిక్గా బ్యాంక్ క్యాపిటల్ని టైర్ 1 క్యాపిటల్, టైర్ 1 ప్లస్ టైర్ 2 క్యాపిటల్గా డివైడ్ చేస్తారు. ఓకే, బ్యాంక్ క్యాపిటల్ని. సో ఇక్కడ టైర్ 1 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అది డిఫరెంట్ క్లాసిఫికేషన్ అండ్ దిస్ ఇస్ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే, ఒక బ్యాంక్ అయినా ఎనీ ఆర్గనైజేషన్ అయినా క్యాపిటల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు, టైర్ 1 క్యాపిటల్, టైర్ 2 క్యాపిటల్. ఓకే, రైట్. టైర్ 1 క్యాపిటల్లో ఈక్విటీ షేర్స్ ఇలా ఇష్యూ చేసినటువంటి పర్టికులర్ ఎస్ఎస్సి షేర్స్ అండ్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ప్రాఫిట్ క్యారీ ఫార్వర్డ్, స్టాచ్యుటరీ రిజర్వ్స్, ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ టైర్ 1 capital. Okay, so simply what is the update given by RBI with respect to urban cooperative banks? Simply with the example, let me explain to you people. Reserve Bank of India రీసెంట్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి అది కూడా టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్, అంటే 10,000 crores కన్నా ఎక్కువ డిపాజిట్స్ ఉన్న అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి ఒక న్యూ ఫ్యూచర్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఆ ఫ్యూచర్ ఏంటంటే స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్. రిమెంబర్ ద అబ్రివేషన్ ఆల్సో. స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేసి ఎగ్జిస్టింగ్ ఓనర్స్కైనా, అంటే ఎగ్జిస్టింగ్ మెంబర్స్కైనా, లేదు ఆ బ్యాంకు ఏ లొకాలిటీలో అయితే ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుందో ఆ లొకాలిటీలో ఉన్నటువంటి అదర్ పర్సనాలిటీస్ లైక్ ఇన్వెస్టర్స్కి ఈ ఎస్ఎస్సీస్ని ఇష్యూ చేసి దే కెన్ రైజ్ ఎ క్యాపిటల్. దే కెన్ రైజ్ క్యాపిటల్ అండ్ దాట్ క్యాపిటల్ ఎస్ఎస్సీస్ ద్వారా ఎస్ఎస్సీస్ని ఇష్యూ చేసి స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ని ఇష్యూ చేసి రైజ్ చేసే క్యాపిటల్ని
పార్ట్ ఆఫ్ టైర్ 1 క్యాపిటల్గా ఆర్బీఐ క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఓకే రైట్. సో వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. Let us assume there is one urban cooperative bank, Nandyala Urban Cooperative Bank, understanding purpose, just a random name I taken, Nandyala Urban Cooperative Bank. Okay, and this is a Tier 4 Urban Cooperative Bank anukundam, understanding purpose, Tier 4 Urban Cooperative Bank. Ee bank yokka Tier 1 capital, okay, bank yokka Tier 1 capital, understanding purpose, let us assume 1000 crore rupees. Okay, so ఆ 10,000 crores డిపాజిట్స్ వేరు, ఇది వాళ్ళ ఓన్ క్యాపిటల్ 1000 crore rupees, ఆర్ ఎల్స్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ లెట్ మీ టేక్ ఎ నెంబర్ 500 crores. సో టైర్ 1 క్యాపిటల్ ఆఫ్ నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ఈస్ 500 crore rupees, రైట్. ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటే they can issue a new kind of future called SSC. What is SSC? Special Share Certificates. So, ఈ special share certificates part of Tier 1 capital of that particular bank. And ఈ SSCస్లో imagine these investors invest చేస్తున్నారు అనుకుందాం, I1, I2, I3, I4 like that. బ్యాంక్ ఇష్యూ చేస్తుంది ఒక an amount of like 50 crore rupeesకి, ఓకే 50 crore rupees వాల్యూ అయ్యే స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ని ఇన్వెస్టర్స్కి ఇష్యూ చేసింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ ఈ బ్యాంక్ పైన గుడ్ ఒపీనియన్ ఉన్న ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేశారనుకుంటే, అండర్స్టాండింగ్ పర్పస్. ఓకే, ఈ ఇన్వెస్టర్స్కి అంటే స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో దీస్ ఇన్వెస్టర్స్కి ఓటింగ్ రైట్స్ ఉండవు. రిమెంబర్ దట్ పర్టికులర్ పాయింట్. దీస్ ఇన్వెస్టర్స్ డోంట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్స్. ఇన్వెస్ట్ చేశారు, ఆ ఇన్వెస్ట్మెంట్కి ఇంట్రెస్ట్ పేమెంట్స్ మాత్రమే ఉంటాయి, డోంట్ హ్యావ్ ఎనీ ఓటింగ్ రైట్స్. అండ్ ఇలా 50 crores ఇప్పుడు ఎస్ఎస్సిస్ని ఇష్యూ చేసి రైట్ చేస్తారు కదా, దిస్ పర్టికులర్ క్యాపిటల్ని టైర్ 1 క్యాపిటల్ అంటారు. అండ్ ఈ టైర్ 1 క్యాపిటల్లో కూడా దీన్ని షెడ్యూల్ ఏ క్యాపిటల్గా క్లాసిఫై చేయాలి. లుక్ అట్ దిస్ స్టేట్మెంట్, షెడ్యూల్ 1 ఇన్ఫ్యాక్ట్. సో షెడ్యూల్ 1 క్యాపిటల్ ఆఫ్ బ్యాంక్ బ్యాలెన్స్ షీట్. సి ఎస్ఎస్సి షెల్ బి ఇష్యూడ్ వితౌట్ ఓటింగ్ రైట్స్. ఎస్ఎస్సిస్లో ఇన్వెస్ట్ చేసే పర్సనాలిటీస్కి ఎటువంటి ఓటింగ్ రైట్స్ ఉండవు. దిస్ ఇస్ ద వన్ మోర్ పాయింట్ యూ షుడ్ రిమెంబర్. And will not confer any form of membership rights on investor. That's okay. SSCs will form a part of Tier 1 capital. Okay. The amount received against the face value of SSC is to be classified separately under Schedule 1 capital of balance sheet. Okay. So, and one more thing, look at this statement also. These points especially. Okay. The outstanding amount of SSCs along with the excluding premium, along with the outstanding amount of perpetual non-cumulative preference shares and perpetual debt instruments should not exceed 35% of the Tier 1 capital of at any point of time. See what actually it means. First of all, I hope you understood what is SSC here. Special share certificates ni issue chesi urban cooperative banks new investor దగ్గర నుంచి క్యాపిటల్ని రైట్ చేయొచ్చు. అండ్ దీస్ ఇన్వెస్టర్స్కి ఓటింగ్ రైట్స్లో ఎటువంటి పవర్స్ ఉండవు. అండ్ ఎస్ఎస్సిస్ని ఇష్యూ చేసి రైట్ చేసిన క్యాపిటల్ని ఇట్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ అండ్ దట్ టు బ్యాంక్ బ్యాలెన్స్ షీట్లో షెడ్యూల్ 1 క్యాపిటల్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. ఓకే, ఇవి కరెంట్ అఫైర్ థింగ్స్. బట్ ఇంకొక అనదర్ అడిషనల్ స్టేట్మెంట్ ఏముందంటే, అక్కడ స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ ద్వారా ఇష్యూ చేసిన అమౌంటు, పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా రైట్ చేసిన అమౌంటు, పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రైట్ చేసిన అమౌంటు 35% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్ కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 31% ఆఫ్ టైర్ 1 క్యాపిటల్. సో మన ఎగ్జాంపుల్లో నేను నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క టైర్ 1 క్యాపిటల్ని 500 crores తీసుకున్నా, అండర్స్టాండింగ్ పర్పస్, రైట్? యా, అంటే దిస్ ఇస్ టైర్ 1 క్యాపిటల్ ఈజ్ 500 crore rupees. దీంట్లో 35% అంటే లైక్ 1000 crores 35 అంటే 350 crores. దాంట్లో బై 2 అంటే 175 ఆల్మోస్ట్, రైట్? యా, 175 crores. అంటే ఈ మూడింటిని సమ్ చేస్తే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ ద్వారా రైట్ చేసిన క్యాపిటల్, పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ద్వారా రైట్ చేసిన క్యాపిటల్, పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా రైట్ చేసిన క్యాపిటల్ 175 crores కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. మన ఎగ్జాంపుల్లో ఎస్ఎస్సి నేను 50 crores తీసుకున్నా, అంటే రిమైనింగ్ దీస్ నెంబర్స్ కూడా బిలో దిస్ నెంబర్ అంటే ఇంకా డిఫరెన్స్ 125 ఉంది. లెట్ us assume దిస్ పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఒక 100 crores ఉన్నాయి
అండ్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకొక 25 crores ఉన్నాయి. సో ఈ కేసులో దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ వాట్ ఈజ్ ఎస్ఎస్సి? ఐ హోప్ ఎవ్రీబడి గెట్ ఎ క్లారిటీ. బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దీస్ టూ ఆల్సో. దట్ ఈస్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏంటి, పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అంటే ఏంటి, జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఇది బ్యాంకింగ్ టర్మినాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఒక బాండ్. ఇట్స్ ఎ డెట్ బాండ్. ఇన్వెస్టర్స్కి ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పే చేయడం జరుగుతుంది ఒక డెట్ బాండ్ అంటే. పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్ అంటే మీనింగ్ ఏంటంటే, సపోజ్ దట్ ఇస్ దర్ ఈజ్ వన్ ఇన్వెస్టర్ అండ్ ఈ బ్యాంక్ యొక్క పీడిఐస్లో ఒక 5 crores ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. యాక్చువల్గా మొత్తం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ 25 crores ఉంది, డిఫరెంట్ ఇన్వెస్టర్స్. నేను ఒక ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జాంపుల్కి తీసుకొని మాట్లాడుతున్నా. 5 crore ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం ఇప్పుడు 2025లో. ఇది అండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ దిస్ ఇన్వెస్టర్స్కి అట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ లాగా 8% పే చేస్తారని చెప్పారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. సో ఎవ్రీ ఇయర్ దిస్ పర్సన్కి, దిస్ ఇన్వెస్టర్కి 5 crore 8% ఎంతో, మేబీ అరౌండ్ 40 lakhs ఆఫ్ అమౌంట్ ఎవ్రీ ఇయర్ ఇంట్రెస్ట్గా పే చేయడం జరుగుతుంది. అండ్ దట్స్ వాట్ సింప్లీ డెట్ ఇన్స్ట్రుమెంట్. అండ్ వాట్ యాక్చువల్లీ మీనింగ్ ఆఫ్ పర్పెచువల్ మీన్స్ నో మెచ్యూరిటీ అంటూ ఉండదు, అంటే ఇన్ఫినిటీ మెచ్యూరిటీ. బ్యాంక్ ఎగ్జిస్ట్ అయి ఉన్నంత వరకు ఎవ్రీ ఇయర్ దిస్ ఇన్వెస్టర్కి ఈ 8% ఇంట్రెస్ట్ని పే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే రైట్. ఇంకా ఎప్పుడు ఆ 5 crores రిటర్న్ చేస్తారంటే, మేబీ బ్యాంక్ దివాలా తీసే సిచ్యువేషన్లో అయినా, లేదు బ్యాంకే ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్కి రీపేమెంట్ చేయాలి అని డిసైడ్ అయినప్పుడు. ఓకే, సో అంతేకాని ఇన్వెస్టర్కి ఎటువంటి రైట్ ఉండదు. సపోజ్ 2025లో ఇన్వెస్ట్ చేశారు, 2030లో ఈయన 5 crores రిమూవ్ చేయాలనుకుంటే పాసిబుల్ అవుతుంది, బికాస్ దట్ ఈస్ అ పర్పెచువల్ ఇన్ నేచర్. ఇన్వెస్ట్ చేసిన ప్రిన్సిపల్కి అండ్ ఎవ్రీ ఇయర్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. దట్స్ వాట్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, పీడిఐస్. నెక్స్ట్, what is this PNCPS? that is first of all perpetual అంటే no maturity date, అంటే ఇన్ఫినిటీ. బ్యాంక్ ఎగ్జిస్ట్ అయి ఉన్నంత వరకు, బ్యాంక్ లిక్విడేషన్ అయితే తప్ప రిమైనింగ్ ఎవ్రీ ఇయర్ ఇన్వెస్టర్స్కి ఫిక్స్డ్గా రిటర్న్స్ని పే చేయడం జరుగుతుంది. ఓకే, నౌ లెట్ మీ కమ్ అక్రాస్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. పర్పెచువల్ అంటే ఓకే, నో మెచ్యూరిటీ. నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్. ఓకే, వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్? లెట్ us assume there is one more investor who invested in this PNCPS, that is perpetual non cumulative preference shares. 100 crores ఉంది కదా, let us assume 10 crores ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. రైట్, 2025 ఇయర్లో. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ లైక్ 9%, అండర్స్టాండింగ్ పర్పస్. 2025 ఇయర్ కంప్లీట్ అయింది. ఈ బ్యాంకుకి, దిస్ నంద్యాల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుకి ప్రాఫిట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, వచ్చిన ప్రాఫిట్స్లో దిస్ 10 crores పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళకి 9%, 10 crores 9% అంటే ఆల్మోస్ట్ 90 lakhs పేమెంట్ జరుగుతుంది. 2025 బ్యాంక్ ప్రాఫిటబుల్గా ఉంది అండ్ చెప్పినట్టు 9% పే చేస్తారు. లెట్ us assume 2026 బ్యాంకు లాస్లో ఉంది. దిస్ ఇయర్ ఎటువంటి పేమెంట్స్ ఉండవు. 2027 స్టిల్ బ్యాంక్ లాస్లోనే ఉంది. దిస్ ఇయర్ కూడా ఎటువంటి పేమెంట్స్ ఉండవు. ఓకే, దెన్ 2028 బ్యాంక్ ప్రాఫిట్లోకి వచ్చింది అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. ఆ ఇయర్ మాత్రమే మళ్ళీ 9% అంటే 90 lakhs పే చేస్తారు. సో క్యుములేటివ్ అంటే ఒకవేళ అరియర్స్ ఏమైనా పెండింగ్లో ఉంటే వాటిని పే చేస్తారు. ఇక్కడ నాన్ క్యుములేటివ్ కాబట్టి ఏ ఇయర్లో అయితే బ్యాంక్ ప్రాఫిటబుల్గా ఉంటుందో ఆ ఇయర్లో మాత్రమే ఆ పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ఇన్వెస్ట్ చేసిన పర్సనాలిటీస్కి డివిడెండ్స్ రూపంలో పే చేయడం జరుగుతుంది. ఓకే, అంటే లాసెస్లో ఉన్న ఇయర్లో ఎటువంటి రిటర్న్స్ ఉండవు, అందుకనే కొంచెం హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. అదే క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అనుకోండి. క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ అయితే 2025 ప్రాఫిట్ వచ్చింది కదా, అప్పుడు పే చేస్తారు. 2026 లాస్ట్లో ఉంది, అప్పుడు పే చేయరు. 2027 లాస్ట్లో ఉంది, అప్పుడు పే చేయరు. 2028 ఏం జరుగుతుందంటే, ఇది క్యుములేటివ్ కాబట్టి, క్యుములేటివ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీవియస్ మిస్ చేసిన పేమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా యాడ్ చేసి, అంటే 26 మిస్ అయింది, బ్యాంక్ లాస్లో ఉంది కాబట్టి, 27 కూడా మిస్ అయింది, బ్యాంక్ లాస్లో ఉంది కాబట్టి, 28 ప్రాఫిట్లోకి వచ్చింది బ్యాంకు. ఈ 3 years, ఈ ఇయర్లో కట్టాల్సినటువంటి అమౌంట్, దిస్ ఇయర్లో కట్టాల్సిన అమౌంట్, దిస్ ఇయర్ మొత్తం 3 కలిపి పేమెంట్ జరుగుతుంది ఈ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్కి. వీళ్ళకి అరియర్స్ పెండింగ్ ఉన్న వాటిని కూడా కలిపి పే చేస్తారు కాబట్టి నార్మల్గా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ ఇయర్కి, 7% లైక్ దట్. సో సింప్లీ జస్ట్ అర్థమవడం కోసమే పర్టికులర్ రిమైనింగ్ 2 చెప్పా.
ఆర్బీఐ చెప్తున్న సింపుల్ థింగ్ ఏంటంటే టైర్ 4 అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ క్యాపిటల్ రైజ్ చేయాలనుకుంటే కొత్త ఫీచర్ని ఇంట్రడ్యూస్ చేసింది, అదే స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, ఈ స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఉండవు, నో ఓటింగ్ రైట్స్. నెక్స్ట్, స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్ అమౌంట్ని సింప్లీ టైర్ 1 క్యాపిటల్లో పార్ట్గా డివైడ్ చేస్తారు. టైర్ 1 క్యాపిటల్ అది కూడా బ్యాలెన్స్ షీట్లో షెడ్యూల్డ్ 1 క్యాపిటల్గా క్లాసిఫై చేయడం జరుగుతుంది. నెక్స్ట్, స్పెషల్ షేర్ సర్టిఫికేట్స్, పర్పెచువల్ నాన్ క్యుములేటివ్ ప్రిఫరెన్స్ షేర్స్ ప్లస్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ మూడింటిని కలిపి చూసినప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క టైర్ 1 క్యాపిటల్లో 35% కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, రైట్. అండ్ ఇక్కడ ఇంకొక బ్రాకెట్లో ఎక్స్క్లూడింగ్ ప్రీమియం అని ఉంది కదా, అంటే ఏంటంటే సపోజ్ ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో ఎస్ఎస్సి 50 crores కదా ఇష్యూ చేసింది, బ్యాంకు యొక్క ఎస్ఎస్సిస్కి డిమాండ్ ఉండి లెట్ అస్ అజ్యూమ్ 60 crores ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనుకోండి, ఆ ఎక్స్ట్రా 10 crores కూడా బ్యాంక్ యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ ఈ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ ఓన్లీ 50 crores మాత్రమే కన్సిడర్ చేస్తారు, రిమైనింగ్ 10 crores కన్సిడర్ చేయరు. దట్స్ వాట్ ఎక్స్క్లూడింగ్ ప్రీమియం. ఫేస్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ ప్లస్ ఈ రిమైనింగ్ 2 కలిపినప్పుడు టైర్ 1 క్యాపిటల్లో 35% ఎక్సీడ్ అవ్వకూడదు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఓకే, సో సింప్లీ దట్స్ అ థర్డ్ క్వశ్చన్. బిట్ అ లెంతీ ఎక్స్ప్లెనేషన్, బట్ ఫస్ట్ వన్ దిస్ థర్డ్ వన్ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. నెక్స్ట్, ఫోర్త్ వన్. Again, Reserve Bank of India makes it easier to claim dormant funds. Okay, so what actually this particular statement ante, mana India lo unna banks daggara, okay, public sector, private sector, RRBs, cooperatives, okay, even foreign banks la so many banks unnai kada, small finance banks, aa banks daggara unclaimed deposits దాదాపు 78,000 కోట్లు ఉన్నాయి. 78,000 crores, దిస్ ఈస్ ద అమౌంట్. ఇది ఎవరిది? పబ్లిక్ది. బ్యాంక్స్తో డిపాజిట్ చేసి మేబీ ఆ డిపాజిట్ చేసిన పర్సన్ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే మర్చిపోయి ఉండొచ్చు, అలా క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన అమౌంట్ 78,000 కోట్లు ఉంది. యాక్చువల్లీ వాట్ దిస్ డార్మెంట్ ఫండ్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. రైట్. ఒక బ్యాంక్ అకౌంట్ 1 year పాటు 12 months ఆర్ 1 year, ఎనీ బ్యాంక్ అకౌంట్, ఎస్పెషల్లీ దిస్ 2 accounts, సేవింగ్స్, కరెంట్. ఓకే, a bank account without any customer induced transactions. Imagine June 24, 2025, a person X opened a bank account. Okay, and 2027 maybe December 30, he actively maintaining his bank account. No need to bother, every time he is maintaining his bank account perfectly. Right. Let us assume we are now in 2028 on December 30. Okay, let us assume this is the last time that the person X have performed some transaction in his bank account. ఈ డేట్ తర్వాత అండ్ అంటిల్ నెక్స్ట్ ఇయర్ December 30, 2028 వరకు కస్టమర్ ఒక ట్రాన్సాక్షన్ కూడా చేయలేదు అనుకుందాం. అంటే డిపాజిట్స్ వేయలేదు, మనీ విత్డ్రాల్స్ చేయలేదు. ఓకే, అలాంటి కేసులో అంటే 1 year వరకు 12 months వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ కస్టమర్ సైడ్ నుంచి లేకపోతే, కస్టమర్ ఎటువంటి ట్రాన్సాక్షన్స్ని పర్ఫామ్ చేయకపోతే, a bank account without any customer induced transactions for 12 months or 1 year, that is called inactive account. ఓకే, ఒకవేళ ఆ అకౌంట్లో మనీ ఉండి అండ్ బ్యాంక్ ఎవ్రీ 3 monthsకు 1 monthకు ఇంట్రెస్ట్ క్రెడిట్ చేస్తున్నట్లయితే ఆ ఇంట్రెస్ట్ క్రెడిట్ అయిన అమౌంట్ని ట్రాన్సాక్షన్గా కన్సిడర్ చేయరు. ఓకే, అది కస్టమర్ చేసినటువంటి ట్రాన్సాక్షన్ కాదు కాబట్టి. అంటే ఇంకా బెటర్గా చెప్పాలంటే లెట్ us assume 2024లో June 22న ఒక పర్సన్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్ 24, అండ్ ఓపెన్ చేసినప్పుడు 1 lakh అకౌంట్లో డిపాజిట్ చేశారు అనుకుందాం, అండర్స్టాండింగ్ పర్పస్. అండ్ ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు 2025 June 23కి వచ్చేసాం మనము, 23, 24 టుడే. June 21 తీసుకున్న ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నో ట్రాన్సాక్షన్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 year. ఓకే, ఆల్రెడీ 1 lakh డిపాజిట్ చేసిన అమౌంట్ మాత్రమే ఉంది, ఇంకా ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయలేదు అనుకుందాం. స్టిల్ దిస్ అకౌంట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ఎ ఇన్యాక్టివ్ అకౌంట్. ఈవెన్ అకౌంట్లో డబ్బు ఉన్నా కూడా ఇన్యాక్టివ్ అకౌంటే అవుతుంది.
బట్ ఈ 1 lakh 1 year కంప్లీట్ అయింది కాబట్టి ఒకవేళ సేవింగ్స్ అకౌంట్లో ఉన్నటువంటి అమౌంట్ అనుకుంటే మేబీ ఈ డేట్కి అకౌంట్లో అమౌంట్ 1.04 lakhs కన్నా ప్లస్సే ఉండొచ్చు. బికాజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చి 4% అనుకుందాం. ఎవ్రీ 3 monthsకి ఎవ్రీ 1 monthకి బ్యాంక్స్ ఇంట్రెస్ట్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి డిపెండింగ్ అపాన్ అగ్రిమెంట్స్. ఒక్కొక్క బ్యాంకు 1 monthకి, ఒక్కొక్క బ్యాంకు 3 monthsకి. అంటే 1 lakh ఉంది డిపాజిట్ చేసినప్పుడు అండ్ 1 year గడిచింది, 1.04 lakhs ఉంది. బట్ డిపాజిట్ ఓపెన్ చేసిన డే తప్ప నెక్స్ట్ ఎప్పుడు ఆ పర్సన్ ట్రాన్సాక్షన్స్ని చేయలేదనుకుంటే స్టిల్ దిస్ అకౌంట్ ఈజ్ ఎ ఇన్యాక్టివ్ అకౌంట్. 1 year వరకు 12 months వరకు ఎటువంటి కస్టమర్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్స్ లేకపోతే వీ కెన్ సే దోస్ పర్టికులర్ అకౌంట్స్ ఆర్ ఇన్యాక్టివ్ అకౌంట్స్. అండ్ 24 months or 2 years without any transactions, then that is called dormant account, or else we can say it is called inoperative account. Inoperative అన్నా డార్మెంట్ అన్నా ఒకటే. ఇనాపరేటివ్ అంటే 2 years వరకు ఎటువంటి కస్టమర్ ఇండివిజువల్ ట్రాన్సాక్షన్ లేకపోతే ఇనాపరేటివ్ అంటారు. అదే డార్మెంట్ అన్నా సేమ్. నెక్స్ట్ 10 years వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకుండా కస్టమర్స్ ఎవరు సేవింగ్స్ అకౌంటు కరెంట్ అకౌంటు 10 years అంటే 2024లో ఓపెన్ చేశారు. అండ్ నౌ లెట్ us assume we are now in 2034. ఎవరు ఆ అకౌంట్ని క్లెయిమ్ చేయలేదు అనుకోండి, 10 years వరకు అలానే ఉండిపోయింది. అండ్ అప్పుడు ఆ డిపాజిట్ని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అంటారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్ ఇది సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అయితే. బట్ అదే ఎఫ్డీకి ఆర్డీకి ఇంకొక డిఫరెంట్ డెఫినేషన్ ఉంది. లెట్ us assume సేమ్ పర్సనే 2024లో ఫిక్స్డ్ డిపాజిట్ 1 lakh rupees డిపాజిట్ చేశాడు అనుకుందాం విత్ ఎ మెచ్యూరిటీ ఆఫ్ 3 years. ఇది మెచ్యూరిటీ టైం, రైట్. అంటే ఎప్పుడు మెచ్యూర్ అవుతుంది? 24లో డిపాజిట్ చేసినప్పుడు 3 years మెచ్యూరిటీ అంటే 2027 జూన్లో మెచ్యూరిటీ అవుతుంది, రైట్. 2037లో ఉన్నాం అనుకుందాం ఇప్పుడు, అంటే 10 years గడిచిపోయాయి. ఎప్పటి నుంచి? మెచ్యూరిటీ కంప్లీట్ అయిన డేట్ నుంచి. ఓకే, సేవింగ్స్ అకౌంట్లో కరెంట్ అకౌంట్లో ఏంటి? లాస్ట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు పర్ఫామ్ చేశారో ఆ డేట్ నుంచి నెక్స్ట్ 10 years ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేకపోతే దెన్ దట్ విల్ బి క్లాసిఫైడ్ యాజ్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్. అదే ఎఫ్డీఆర్డీ పాయింట్ ఆఫ్ వ్యూలో మెచ్యూరిటీ కంప్లీట్ అయిన టైం నుంచి నెక్స్ట్ 10 years ఎటువంటి ఎవరు క్లెయిమ్ చేయడానికి రాకపోతే దెన్ దట్ అకౌంట్ దట్ ఎఫ్డీ విల్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ అన్క్లెయిమ్డ్ డిపాజిట్. సో సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్కి ఒకలా డెఫినేషన్ ఉంది అన్క్లెయిమ్డ్ డిపాజిట్ అంటే, ఎఫ్డీఆర్డీకి ఇంకోలా డెఫినేషన్ ఉంది అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే. ఓకే, రైట్. నౌ ద థింగ్ ఈజ్ ఇలా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్లో ఉన్న డబ్బు తీసుకెళ్ళి బ్యాంక్స్ అన్నీ కూడా డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్లో డిపాజిట్ చేయాలి. డిఈఏఎఫ్ అంట. ఇది కూడా ఎగ్జామ్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు అబ్రివేషన్స్. డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్ అంటే ఇలా బ్యాంక్స్ అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్లో ఉన్నటువంటి అమౌంట్ తీసుకెళ్ళి డిఈఏఎఫ్లో డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో ఉన్నటువంటి కామన్ పీపుల్కి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కోసం స్పెండ్ చేస్తూ ఉంటుంది. లేదు క్లెయిమ్ చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే యాక్చువల్గా ఒక పోర్టల్ కూడా రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఉద్గమ్ పోర్టల్ అని చెప్పి. ఉద్గమ్, వాట్ ఈస్ ఉద్గమ్? అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్, దట్స్ అబ్రివేషన్. అది కూడా ఎగ్జామ్స్లో అడిగారు. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. సో ఈ పోర్టల్లోకి మనం అకౌంట్ క్రియేట్ చేసి లాగిన్ అవ్వచ్చు మొబైల్ నెంబర్తో, ఆధార్ నెంబర్తో, లైక్ దట్. అండ్ వీ కెన్ సర్చ్ మన ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నా లేకపోతే మీకు సంబంధించిన అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఉన్నా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. విత్ సింపుల్ కేవైసీతో ఆ అమౌంట్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్ అదే. ఏంటంటే లుక్ అట్ దిస్ స్టేట్మెంట్. ఆర్బీఐ మేక్స్ ఇట్ ఈజియర్ టు క్లెయిమ్ డార్మెంట్ ఫండ్స్. అంటే ఎలా? సి హియర్. In a draft circular, RBI suggested easier KYC norms to help account holders and nominees reactivate long dormant accounts. Under the proposed changes, banks can offer KYC updates not just at the home branch. అంటే మీరు ఒక పర్టికులర్ బ్యాంక్ బ్రాంచ్లో మీ విలేజ్లో మీ టౌన్లో ఓపెన్ చేస్తుంటారు అనుకుంటే, ఇప్పుడు దాన్ని రియాక్టివేట్ చేయాలనుకుంటే నో నీడ్ టు విజిట్ దట్ హోమ్ బ్రాంచ్, ఎనీ బ్రాంచ్ ఆఫ్ దట్ బ్యాంక్ విజిట్ చేయొచ్చు, వీడియో కేవైసీ పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ బిజినెస్ కరెస్పాండెంట్స్ యొక్క హెల్ప్ కూడా తీసుకోవచ్చు. బిజినెస్ కరెస్పాండెంట్స్ బ్యాంకు తరపున రిమోట్ లొకేషన్స్లో, రూరల్ ఏరియాస్లో బ్యాంకింగ్ సర్వీసెస్ని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి, కస్టమర్ దగ్గరికి వచ్చి బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో దట్స్ థింగ్ అబౌట్ ఫోర్త్ క్వశ్చన్. ఇక్కడ ఈ అమౌంట్ కన్నా, దిస్ ఇనిషియేటివ్ కన్నా ఇనాక్టివ్ అకౌంట్ ఏంటి, డార్మెంట్ అకౌంట్ ఏంటి, డార్మెంట్ని ఇనాపరేటివ్ అకౌంట్ అంటాం, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ అంటే ఏంటి, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఫర్ సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ డిఫరెంట్, అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఫర్ ఎఫ్డీఆర్డీ డిఫరెంట్, వాట్ ఈస్ డిఈఏఎఫ్ డిపాజిటర్స్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఫండ్, అండ్ వాట్ ఈస్ ఉద్గమ్ పోర్టల్.
అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఈ పాయింట్స్ కన్వే చేయడం కోసమే దిస్ ఫోర్త్ క్వశ్చన్ ఇచ్చాను. సో దట్స్ ఆల్ అబౌట్ ఫోర్త్ క్వశ్చన్, రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. See, these two personalities లాస్ట్ ఇయర్ గాంధీ జయంతి రోజు October 2nd, 2024 గోవా నుంచి స్టార్ట్ అయ్యారు మన ఇండియా. ఇఫ్ దిస్ ఈజ్ వరల్డ్ మ్యాప్, ఎస్ మనం ఇక్కడ సౌత్ ఈస్ట్లో ఇక్కడ ఉన్నాం. అండ్ మన ఇండియాలో గోవా వెస్ట్రన్ పోర్షన్లో ఉంది ఇండియాకి. ఈ గోవా నుంచి స్టార్ట్ అయ్యి సర్కమ్ నావిగేషన్ అంటే వరల్డ్ మొత్తాన్ని చుట్టి రావడానికి ఓన్లీ 2 ఫీమేల్ కమాండర్స్, ఇండియన్ నేవీ ఎంప్లాయీస్ వీళ్ళిద్దరు. వాళ్ళ నేమ్స్ లెఫ్టినెంట్ కమాండర్ రూపా అండ్ కమాండర్ దిల్నా. ఓకే, వీళ్ళిద్దరు ఈ వెజల్ ద్వారా, ఆ వెజల్ ఇమేజ్ కూడా మీరు చూడొచ్చు, ఇదే ఆ వెజల్. దిస్ వెజల్ ఐఎన్ఎస్వి తరిణి. ఈ వెజల్ ద్వారా ఈ ఎక్స్ప్లోరేషన్ నేమ్తో నావికా సాగర్ పరిక్రమ 2 ఎర్త్ని సర్కమ్ నావిగేషన్ చేయడానికి 2 ఫీమేల్స్, ఎవరు ఎక్స్టర్నల్ సపోర్ట్ లేకుండా ఓన్లీ వీళ్ళిద్దరే ఆల్మోస్ట్ 50,000 కిలోమీటర్స్, నాటికల్ మైల్స్లో 25,400 నాటికల్ మైల్స్, లేదు కిలోమీటర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడితే 50,000 కిలోమీటర్స్ ఎర్త్ మొత్తాన్ని చుట్టి మళ్ళీ సక్సెస్ఫుల్గా గోవాని రీచ్ అయ్యారు. సో ఇట్స్ అన్ అచీవ్మెంట్, ఇట్స్ ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ అ పార్ట్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. సో ద పర్సనాలిటీ నేమ్స్, ఆ ఏం వెజల్ని యూజ్ చేశారు, అండ్ వాట్ ఈస్ ద ఎక్స్ప్లనేషన్ నేమ్. దిస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎక్స్ప్లరేషన్, నావికా సాగర్ పరిక్రమ 2. అండ్ ద వెజల్ నేమ్డ్ యాజ్ ఇండియన్ నావల్ సెయిలింగ్ వెజల్ తరిణి. అండ్ దోస్ 2 పర్సనాలిటీస్ కమాండర్ రూపా, కమాండర్ దిల్నా. అండ్ వాళ్ళిద్దరు నేము ఇలా ట్రెండ్ కూడా అయింది, దిల్రూ అన్నట్టు. ఓకే, దట్స్ ఆఫ్ ఫిఫ్త్ క్వశ్చన్. వాళ్ళ నేమ్స్, వాళ్ళు యూజ్ చేసినటువంటి షిప్ వెజల్, and what is the name of that exploration, వాళ్ళ achievement. These are the things you need to focus, right? That's our fifth question. Next, sixth one. Sixth question is simply, Ministry of Communication లో పార్ట్ అయిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ 2 యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పోర్టల్స్ని, వెబ్ ప్లాట్ఫామ్స్ని లాంచ్ చేసింది. ఒకటి నో యువర్ డిజీ పిన్, ఇంకోటి నో యువర్ పిన్ కోడ్. వాట్ ఈజ్ నో యువర్ డిజీ పిన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజీ పిన్ అబ్రివేషను డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. ఓకే, రిమెంబర్ దిస్ థింగ్. డిజీ పిన్ అంటే డిజిటల్ అబ్రివేషన్ ఇంపార్టెంట్, డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. డిజిటల్ పోస్టల్, నార్మల్గా పిన్ కోడ్ అంటే పోస్టల్ ఇండెక్స్ నెంబర్, అండ్ దిస్ వన్ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, సి మన ఇండియాలో టోటల్ నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ 28 స్టేట్స్ ఉన్నాయి, 8 యూటీస్ ఉన్నాయి, రైట్? స్టేట్స్ అండ్ యూటీస్ దిస్ మెనీ ఉన్నాయి. సో కంప్లీట్ ఇండియా బౌండరీస్ని 4x4 మీటర్స్గా డివైడ్ చేసి గ్రిడ్గా, 4x4 గ్రిడ్స్గా. సపోజ్ ఈవెన్ మీ హౌస్ తీసుకున్నా కూడా, మీ హౌస్ యొక్క మొత్తం ఏరియా లైక్ లెంత్, బ్రెడ్త్ మొత్తం కలిపితే ఏరియా వస్తుంది కదా 2 డైమెన్షనల్లో. మీ హౌస్ని కూడా లైక్ 4x4గా డివైడ్ చేస్తే మేబీ 3 పార్ట్స్ అలా ఉండొచ్చు. ఒక్కొక్క 4x4 పార్ట్కి ఒక్క డిజీ పిన్ కోడ్ జనరేట్ చేసి, డిజీ పిన్ ఇన్ఫ్యాక్ట్ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పి. అంటే లైక్ సపోజ్ మనం ఎప్పుడన్నా ఆన్లైన్లో ఆర్డర్స్ పెట్టినప్పుడు విలేజెస్లో కానీ, ఈవెన్ అర్బన్ ఏరియాస్లో కానీ, డెలివరీ ఎగ్జిక్యూటివ్కి జస్ట్ పిన్ కోడ్ ఎంటర్ చేసి ఉంటాం, బట్ ఎగ్జాక్ట్ లొకేషన్ ఏదో తెలియక సో మచ్ కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ జస్ట్ రియల్ లైఫ్లో అప్లికేషన్ చెప్తున్నా. సో ప్రతి 4x4 ఏరియాకి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ఇనిషియేటివ్ ద్వారా ఒక 10 డిజిట్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ని, 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ని జనరేట్ చేస్తుంది. ఇది ఎంత అక్యురేట్గా అంటే దట్ 4x4 జస్ట్ 16 స్క్వేర్ మీటర్స్ లొకేషన్ ఏదైతే ఉంటుందో అంత రెజల్యూషన్ వరకు అక్యురేట్గా ఆ పర్సన్ని ఐడెంటిఫై చేసేలా, లొకేషన్ ఐడెంటిఫై చేసేలా, అడ్రస్కి సంబంధించి నార్మల్గా పిన్ కోడ్, ఆ పిన్ కోడ్లో ఉన్న అడ్రస్కి జనరేట్ చేసినటువంటి కోడే దిస్ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్. దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయనేది ఇంపార్టెంట్, 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్. ఓకే, అదే నో యువర్ పిన్ కోడ్ అంటే కొంతమందికి వాళ్ళు ఉన్న ఏరియా పిన్ కోడ్ కూడా తెలీదు. సో అందుకే వెబ్సైట్లోకి వెళ్ళి, ఈ నో యువర్ పిన్ కోడ్ వెబ్సైట్లోకి వెళ్ళి మనమన్న లొకేషన్కి యాక్సెస్ ఇస్తే ఆ పిన్ కోడ్ ఏదో డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, వేరే న్యూ లొకాలిటీకి వెళ్ళినా లేదా మీ ఓన్ లొకాలిటీలో కూడా చెక్ చేసుకోవచ్చు నో యువర్ పిన్ కోడ్ అని చెప్పి. దిస్ ఇస్ ద 2 ఇనిషియేటివ్స్. సింప్లీ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్
పార్ట్ ఆఫ్ దట్ అండర్ ద పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ రీసెంట్గా రిలీజ్ చేసిన 2 యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పోర్టల్స్, వెబ్ ప్లాట్ఫామ్స్. ఒకటి నో యువర్ డిజిపిన్, ఇంకోటి నో యువర్ పిన్ కోడ్. నో యువర్ డిజిపిన్ 4x4 స్క్వేర్ మీటర్స్లో ఒక్కొక్క గ్రిడ్కి ఒక్కొక్క 10 క్యారెక్టర్ ఆల్ఫా న్యూమరిక్ కోడ్ని అలొకేట్ చేస్తారు. దట్ ఈస్ అడ్రస్కి స్పెసిఫిక్గా ఆ 4x4 స్క్వేర్ మీటర్స్ అడ్రస్కి స్పెసిఫిక్గా డిజిపిన్ ఉంటుంది. వెరీ అక్యురేట్గా లొకేషన్ని ట్రేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది విత్ ద హెల్ప్ ఆఫ్ దట్ డిజిపిన్. అండ్ పిన్ కోడ్ గురించి తెలిసిందే, ఆ లొకాలిటీ యొక్క పిన్ కోడ్ ఏదో తెలుసుకోవడం కోసమో నో యువర్ పిన్ కోడ్ అనే ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ద 6th క్వశ్చన్. నెక్స్ట్, నాట్ మచ్ టు డిస్కస్ అబౌట్ 6th one. నెక్స్ట్ 7th క్వశ్చన్. 7th క్వశ్చన్, వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. ఓకే, WHO ఆర్గనైజ్ చేసినటువంటి వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78th ఎడిషను జెనీవా, స్విట్జర్లాండ్లో జరిగింది. ఓకే, రిమెంబర్ 78th సెషన్ ఆఫ్ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఎక్కడ జరిగిందంటే జెనీవా, స్విట్జర్లాండ్. ఏ థీమ్తో ఈ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ జరిగిందంటే వన్ వరల్డ్ ఫర్ హెల్త్. ఇది థీము, ఇది ఎడిషన్ నెంబర్, ఇది లొకేషన్, అండ్ ఆర్గనైజ్ చేసింది WHO. అండ్ ఈ పర్టికులర్ అసెంబ్లీలో వరల్డ్ వైడ్ ఉన్న హెల్త్ సంబంధించి లేటెస్ట్ ఎక్విప్మెంట్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి డిస్కషన్స్ అండ్ ఉన్న డిసీజెస్కి బెటర్గా డెవలప్ చేయాల్సినటువంటి వ్యాక్సిన్స్, ఆల్ ద డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అండ్ దిస్ 78th అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఫిలిప్పైన్స్ హెల్త్ సెక్రటరీ అపాయింట్ అయ్యారు. ఆ పర్సనాలిటీ నేము టియోడోరో జే హెర్బోసా. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78th ఎడిషన్కి, 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఎవరంటే టియోడోరో జే హెర్బోసా. టియోడోరో జే హెర్బోసా ఇస్ ద ప్రెసిడెంట్ 78th వరల్డ్ హెల్త్ అసెంబ్లీ. The event was held in Geneva, Switzerland with the theme called One World for Health. Okay, and మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం జరిగింది. అండ్ ఇది యాక్చువల్లీ మన విజన్, ఇది 1 Earth 1 Health. అండ్ దిస్ థీమ్ ఆల్సో దీనికి సింక్రోనస్లో ఉందని చెప్పి, ప్యారలల్గా ఉందని చెప్పి మన మోడీ హైలైట్ చేసి మాట్లాడడం జరిగింది. అండ్ ఇంకా మన గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఆయుష్మాన్ భారత్, ఆల్ దోస్ థింగ్స్ అన్ని కూడా హైలైట్ చేసి చెప్పడం జరిగింది దట్ పర్సనాలిటీ. అండ్ ఆయుష్మాన్ భారత్కి లాస్ట్ ఇయర్ ఏజ్ లిమిట్ని 70 అబోవ్ ఉన్న పర్సనాలిటీస్కి, అంటే సీనియర్ సిటిజన్స్కి ఇన్కమ్తో సంబంధం లేకుండా ట్రీట్మెంట్కి ఎక్స్ట్రా 5 lakhs యాడ్ చేయడం జరిగింది. అండ్ ఆల్రెడీ తెలిసిందే ఆయుష్మాన్ భారత్ జన ఆరోగ్య యోజనకి పర్ ఫ్యామిలీకి 5 lakh వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ టెరిషరీ ట్రీట్మెంట్. వాట్ ఈస్ టెరిషరీ అంటే ఏదైనా సర్జరీస్ చేయాల్సి వస్తాయి. ఓకే, రైట్. అండ్ హాస్పిటల్ కౌంట్ లాస్ట్ 10 yearsలో 387 నుంచి 780 జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దిస్ పర్టికులర్ అసెంబ్లీలో, వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో మన ఇండియా WHO సర్టిఫికేషన్ పొందింది. ఇండియా అవార్డెడ్ WHO సర్టిఫికేషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ట్రచోమా యాజ్ పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం. ట్రచోమా అంటే కళ్ళకి అయిందని చెప్పి మన వాళ్ళు చెప్తూ ఉంటాం. లైక్ ఐస్ అంతా రెడ్గా అయిపోవడం, ఒక మెల్లలాగా కళ్ళకైందని చెప్తూ ఉంటాం కదా. సో అలాంటి డిసీజ్ని మన ఇండియా కంప్లీట్గా ఎలిమినేట్ చేసిందని చెప్పి WHO రికగ్నైజ్ చేయడం జరిగింది. ఓకే, సో దానికోసము ఒక సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేసింది. అండ్ ఇండియాతో పాటు అదర్ 2 న్యూ కంట్రీస్, పపువా న్యూ గినియా అండ్ మారిషానియా. ఓకే, అండ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రియాసెస్. ఈయన నేమ్ని కోవిడ్ టైంలో జరిగిన ఎగ్జామ్స్లో అడిగారు. But in case if they ask now, you should be in a position to answer. ఇక్కడ this personality is different. వరల్డ్ హెల్త్ అసెంబ్లీకి 70th అసెంబ్లీకి ప్రెసిడెంట్ ఫిలిప్పైన్స్ హెల్త్ సెక్రటరీ టియోడోరో జే హెర్బోసా. అదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHOకి డైరెక్టర్ జనరల్ దిస్ గై టెడ్రోస్ అథనామ్ గెబ్రియాసిస్. ఓకే, సో దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ 7th క్వశ్చన్. ద పాయింట్స్ దట్ యూ నీడ్ టు ఫోకస్ ఇన్ 7th క్వశ్చన్. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 78th ఎడిషన్ జెనీవా, స్విట్జర్లాండ్ హోస్ట్ చేసింది. ఆర్గనైజ్ చేసింది WHO. థీమ్ 1 వరల్డ్ ఫర్ హెల్త్. దెన్ WHA 78th అసెంబ్లీకి ప్రెసిడెంట్గా ఫిలిప్పైన్స్ హెల్త్ సెక్రటరీ, పర్సనాలిటీ నేము టియోడోరో జే హెర్బోసా. నెక్స్ట్ థింగ్ మన ఇండియా హైలైట్ చేసిన థింగ్స్ అవన్నీ. అండ్ మన ఇండియాకి WHO ట్రచోమా డిసీజ్ని ఎలిమినేట్ చేసినందుకు గాను WHO సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇండియాతో పాటు అదర్ 2 కంట్రీస్ న్యూ గినియా, పపువా న్యూ గినియా, మారిషానియా. నెక్స్ట్ థింగ్ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రియాసిస్. దట్స్ అ 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్, సింప్లీ ఇట్స్ అన్ అపాయింట్మెంట్. ఇండిగో మన ఇండియన్ ఎయిర్లైన్స్లోనే ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ద బిగ్గెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ అవర్ నేషన్ ఇండిగో, దట్ ఈస్ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్.
అండ్ ఇండిగోకి ఇది గురుగ్రామ్ హర్యానాలో ఉంటుంది. ఇండిగోకి న్యూ చైర్మన్ వచ్చారు, ఆయన పేరు విక్రమ్ సింగ్ మెహతా. ఓకే, సో సింప్లీ ఇట్ ఈస్ అన్ అపాయింట్మెంట్. ఇండిగో గురుగ్రామ్ బేస్డ్ ఇండిగో అపాయింటెడ్ న్యూ చైర్మన్ పర్సనాలిటీ విక్రమ్ సింగ్ మెహతా, రీప్లేసింగ్ దిస్ పర్సనాలిటీ. వెంకటరమణి సుమంత్రన్ ఈ పర్సనాలిటీ యొక్క టెన్యూర్ కంప్లీట్ అయింది. ఈయన ప్లేస్లో కొత్త పర్సనాలిటీ అపాయింట్ అయ్యారు, ఆయనే విక్రమ్ సింగ్ మెహతా ఈజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ ఇండిగో, దట్స్ ద ఇండియాస్ లార్జెస్ట్ ఎయిర్లైన్స్, రీప్లేసింగ్ వెంకటరమణి సుమంత్రన్. ఓకే, వెంకటరమణి సుమంత్రన్ని రీప్లేస్ చేస్తూ విక్రమ్ సింగ్ మెహతా, వెంకటరమణి సుమంత్రన్ రీప్లేస్ చేస్తూ విక్రమ్ సింగ్ మెహతా ఈజ్ ద న్యూ చైర్మన్ ఆఫ్ Indigo. That's the thing, and its headquarters Gurugram, Haryana. Next, 9th question, also appointment. So this personality, you can see that personality name here, picture here. Raman Agarwal assumes charge as CEO of FIDC. What is FIDC? Finance Industry Development Council. ఫైనాన్స్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆల్ ఎన్బిఎఫ్సిస్, స్మాల్ ఎన్బిఎఫ్సిస్, లార్జ్ ఎన్బిఎఫ్సిస్ అన్నిటికీ ఇది రిప్రజెంటేటివ్ బాడీ, అపెక్స్ బాడీ ఫర్ ఎన్బిఎఫ్సిస్. అపెక్స్ అంటే సుప్రీం, అంటే ఆల్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ ఎఫ్ఐడిసి స్టాండర్డ్స్ని గైడ్లైన్స్ని ఫాలో అవుతూ ఉంటాయి. సింప్లీ దిస్ ఎఫ్ఐడిసి 2 decades బ్యాక్ ఎస్టాబ్లిష్ అయింది విత్ అన్ ఆబ్జెక్టివ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ ఇన్ అవర్ నేషన్. సో ఎన్బిఎఫ్సిస్ యొక్క రిప్రజెంటేటివ్ ఈ ఎఫ్ఐడిసి ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్బీఐ కానీ ఎన్బిఎఫ్సి సెక్టార్స్కి ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటే ఆప్టిమిస్టిక్గా ఎన్బిఎఫ్సిస్ బెనిఫిట్ పొందుతూ ఎకనామీ కూడా బెనిఫిట్ అవుతూ ఉంటుందనే కైండ్ ఆఫ్ థింగ్స్ గురించి వీళ్ళు గవర్నమెంట్కి సజెషన్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సింప్లీ ఇట్ ఈస్ అ రిప్రజెంటేటివ్ బాడీ ఆఫ్ ఎన్బిఎఫ్సిస్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేసే ఒక బాడీ. అండ్ ఆ ఎఫ్ఐడిసికి కొత్త CEO అపాయింట్ అయ్యారు, ఆయన పేరు రామన్ అగర్వాల్. దట్స్ అ 9th క్వశ్చన్. నెక్స్ట్, సో 10th క్వశ్చన్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 2 కంపెనీస్కి, ఒకటి వరల్డ్ లైన్ ఎలక్ట్రానిక్ పేమెంట్స్ ఇండియా, ఇది ముంబైలో ఉంటుంది, అండ్ పేపాల్, ఇది యాక్చువల్ పేరెంట్ కంపెనీ అమెరికాది పేపాల్, బట్ ఇండియాలో చెన్నై దీని హెడ్ క్వార్టర్ ఉంటుంది. ఈ యాక్ట్ బేస్ చేసుకొని, పిఎస్ఎస్ యాక్ట్ బేస్ చేసుకొని పేమెంట్ అగ్రిగేటర్, క్రాస్ బోర్డర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్తో పాటు పేమెంట్ అగ్రిగేటర్గా అండ్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్గా వర్క్ అవ్వడానికి వరల్డ్ లైన్కి ఆర్బీఐ లైసెన్స్ ఇచ్చింది. సో వాట్ యాక్చువల్లీ ఇట్ మీన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ సింపుల్ మేనర్. ఓకే, రైట్. సో సీ దిస్ పర్టికులర్ టేబుల్ యూ విల్ అండర్స్టూడ్. ఒక ఆర్గనైజేషన్కి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ లైసెన్స్ ఇస్తే, లైక్ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డరు, పేమెంట్ అగ్రిగేటర్ డొమెస్టిక్గా అండ్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్, ఇలాంటి లైసెన్స్ కానీ ఇస్తే ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయొచ్చు అంటే, సపోజ్ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్గా లైసెన్స్ వస్తే క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని పర్ఫామ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ లైక్, ఇమాజిన్ మీరు ఒక ఎక్స్పోర్టర్ అనుకోండి, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్న పర్సనాలిటీస్, యు ఆర్ ఏ ఎక్స్పోర్టర్, అండ్ దేర్ ఈజ్ 1 person ఇంపోర్టర్ అబ్రాడ్ నుంచి, అండ్ యూ ఎక్స్పోర్టెడ్ గూడ్స్ అండ్ దే నీడ్ టు పే మనీ టు యూ. డైరెక్ట్గా మీ అకౌంట్కి మనీ పే చేయరు, అండ్ ఇక్కడే ఈ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ కంపెనీస్ వస్తాయి. ఏంటంటే ఈ ఎక్స్పోర్టర్ ఈ పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్కి ఎక్స్పోర్టర్ యొక్క అకౌంట్ని ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఈ ఇంపోర్టరు పేమెంట్ అనేది ఫస్ట్ వీళ్ళకి పే చేస్తారు, అండ్ వాళ్ళు ఈ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తారు, అండ్ ఫర్ దిస్ పర్పస్ దే విల్ చార్జ్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ కమిషన్. ఓకే, అంటే క్రాస్ బోర్డర్ పేమెంట్స్కి, క్రాస్ బోర్డర్ ట్రాన్సాక్షన్స్కి పే చేసే పేమెంట్స్ అన్నీ కూడా ఈ కంపెనీస్, పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్ లైసెన్స్ ఎవరికైతే వచ్చి ఉంటుందో ఆ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి. సో అలా పేమెంట్ అగ్రిగేటర్ క్రాస్ బోర్డర్గా, డొమెస్టిక్గా అయితే సపోజ్ మనం ఇప్పుడు అమెజాన్ ఏదైనా పర్చేస్ చేస్తే మనం పే చేసిన అమౌంట్ అంతా కూడా ఫస్ట్ పేమెంట్ అగ్రిగేటర్కి వెళ్తుంది, అండ్ పేమెంట్ అగ్రిగేటర్ సెల్లర్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలా డొమెస్టిక్గా పేమెంట్ అగ్రిగేటర్గా, అండ్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్, నథింగ్ బట్ లైక్ బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, మొబైల్ రీఛార్జెస్ కానీ, గ్యాస్ సిలిండర్స్ బుక్ చేసుకోవడం కానీ, ప్రజెంట్ అన్నీ ఆన్లైన్లో జరుగుతున్నాయి కదా. సో ఫోన్పే ద్వారానో, పేటిఎం ద్వారానో, గూగుల్ పే ద్వారానో బుక్ చేస్తూ ఉంటాం. సో అలాంటి లైసెన్స్ ఉన్నటువంటి కంపెనీస్ని భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ అంటారు. అండ్ ఆల్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ అన్నీ కూడా భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్ గైడ్లైన్స్ ప్రకారం వర్క్ అవ్వాలి. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ NPCA, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ఆల్ పేమెంట్స్ అన్నిటికీ భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్గా ఎన్పిసికి అథరైజేషన్ ఇచ్చింది. ఈ ఎన్పిసి ఏం చేస్తుందంటే దిస్ భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్కి స్టాండర్డ్స్ని డిఫైన్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ ఎన్పిసిఏనే భారత్ బిల్ పేమెంట్ సెంట్రల్ యూనిట్, అండ్ ఈ సెంట్రల్ యూనిట్ ఏవైతే స్టాండర్డ్స్ని డిఫైన్ చేస్తుందో వాళ్ళు భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ డెఫినెట్గా ఫాలో అవ్వాలి. భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్ అంటే ఈ ఫోన్పే, గూగుల్ పే అండ్ ఈవెన్ దిస్ పర్టికులర్ వాట్ వి కాల్ వరల్డ్ లైన్ ఈ పేమెంట్స్. ఇక్కడ వరల్డ్ లైన్ ఈ పేమెంట్స్కి దిస్ వన్ 2 కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి పేపాల్, ఇంకోటి వరల్డ్ లైన్. వరల్డ్ లైన్ ఈ పేమెంట్స్కి ఆల్ 3 లైసెన్సెస్ ప్రొవైడ్ చేస్తుంది ఆర్బీఐ. ఆల్ 3 లైసెన్స్ అంటే క్రాస్ బోర్డర్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, డొమెస్టిక్ పేమెంట్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ డొమెస్టిక్లో యూటిలిటీ బిల్స్ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. బట్ పేపాల్కి ఓన్లీ ఈ లైసెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేసింది. ఓకే, దట్స్ ఆర్ 10th క్వశ్చన్. అండ్ ఈ లైసెన్స్ని ఆర్బీఐ ఏ యాక్ట్ ద్వారా ప్రొవైడ్ చేస్తుందంటే పిఎస్ఎస్ యాక్ట్ 2007. అండ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్, భారత్ బిల్ పేమెంట్ ఆపరేటింగ్ యూనిట్స్ని సెటప్ చేయాలంటే మినిమం ఉండాల్సినటువంటి నెట్వర్త్ 25 crores ఉండాలి. అంటే ఇక్కడ వరల్డ్ లైన్ ఈ పేమెంట్స్ ఇప్పుడు ఈ లైసెన్స్ కూడా వచ్చింది కాబట్టి మినిమం 25 crores నెట్వర్త్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, సో దట్స్ ద థింగ్ అబౌట్ దిస్ 10th క్వశ్చన్, అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ పార్ట్. రైట్, థ్యాంక్ యూ.